డిఏ అనేది జీతం, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద సాలరీ, జీతంలో భాగం ఇది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం నీవు జీతం 10వ తేదీ ఇవ్వకపోతే ది మేనేజ్మెంట్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. యజమాని అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు, కేసు పెట్టచ్చు. ఆ విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని అవకాశంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాడీలో, మరి ఒకప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు 32% మినిమం వేజ్ పెంచారు, ఫిట్మెంట్ మినిమం గ్యారెంటీ బెనిఫిట్ పెంచారు. మరి ఇప్పుడు ఎందుకు 8%కే గొరిగేశారు? ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం వాళ్ళు మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన దోషి, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉండి ఇద్దరూ కలిసి కార్మిక వర్గాన్ని అన్యాయం చేస్తున్నారు. అందుకని ఈరోజు యావత్ కార్మిక వర్గం ఒకటైతే తప్ప రెండో మార్గం లేదు. రెండోది రైతాంగం, కార్మిక కర్షక రైతాంగం కూడా కలిస్తేనే ఈరోజు ప్రభుత్వ విధానాలు, ఎందుకంటే ప్రభుత్వం చాలా బలమైంది, దాని శక్తిని ఎదుర్కోవాలంటే రైతులు సంవత్సర కాలం ఎలా చేశారు? ఢిల్లీ చుట్టూ 5 రాష్ట్రాలు మొత్తం అంతా కూడా ప్యారలైజ్ చేశారు, నేషనల్ హైవేలతో సహా దిగ్బంధం చేశారు. దాంతో దిగొచ్చి 3 నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నది. ఆ విధంగానే రాబోయే కాలంలో రైతాంగం, కార్మిక వర్గం రెండు కూడా ఐక్యంగా పోరాడబోతున్నాయి. సిఐటియు మహాసభ వేదిక అవుతుంది, విశాఖ వేదిక అవుతుంది. సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయండి.